చిన్న సినిమాగా విడుదలై పెద్ద స్థాయికి వెళ్ళింది పెళ్లి చూపులు సినిమా. కలెక్షన్ల కంటే కూడా టాలీవుడ్ పై ఆ సినిమా చూపిన ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మన సినీ చరిత్రలోనే ఈ సినిమా ఒక కీలక మలుపుగా భావిస్తున్నారు. అయితే విడుదల తర్వాత ఎంతగా చర్చనీయాంశమైన ఈ సినిమాని రిలీజ్కి ముందు చాలామంది చాలా తేలిగ్గా తీసిపడేశారట. సినిమా పూర్తి చేశాక తాను ఎన్నెన్ని ఇబ్బందులు పడ్డానో, ఎంతమంది తనను వెనక్కి లాగడానికి ప్రయత్నించారో దర్శకుడు తరుణ్ భాస్కర్ చెబుతూ ఓ స్టేట్మెంట్ లాంటిది ఇచ్చారు. పెళ్లి చూపులు అర్ధశత దినోత్సవం పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో అతనేమన్నాడో, ఇండస్ట్రీ జనాల్ని ఎలా ఉతికారేశాడో అతడి మాటలోనే విందాం. ఈరోజు పెళ్లి చూపులు 49వ రోజు ప్రపంచవ్యాప్తంగా దూసుకెళ్తోంది. రివ్యూలో యావరేజ్గా 3.5 రేటింగ్ వచ్చింది. టీం సభ్యుల్లో ప్రతి ఒక్కరి ఫోన్లు రింగ్ అవుతూనే ఉన్నాయి. పత్రికల్లో, బ్లాగుల్లో ఈ సినిమా గురించి ఆర్టికల్స్ వస్తూనే ఉన్నాయి. ఆటోగ్రాఫ్లు ఇచ్చాం, బోల్డ్ అంత కలెక్షన్స్ వచ్చింది. మా పేర్లు టీవీ ఛానల్లో మార్మోగాయి. నేను సక్సెస్ చూశాను, కానీ సినిమా విడుదలవడానికి కొన్ని వారాల ముందు నేను ఫెయిల్యూర్ చూశాను. ఇండస్ట్రీ జనాలు ఈ సినిమా మీద ఆశలు వదులుకునేలా చేశారు. ఈ సినిమా వేస్ట్ అన్నారు. ₹1 కోటి లోపు బడ్జెట్లో తీసిన సినిమాలు మన ఇండస్ట్రీకి పనికిరావు. నేను కలిసి పనిచేసిన వాళ్లే ఈ సినిమా మీద పెద్దగా ఆసక్తి చూపించలేదు. చిన్న సినిమా అనే మాట నా చెవుల్లో చాలాసార్లు మార్మోగింది. ఆ మాటను కించపరిచేలా వాడారు. ఇది 2 గంటల షార్ట్ ఫిల్మ్ అని కూడా అన్నారు. ఐక్యూ తక్కువ ఉన్న వాళ్లకు అది లో ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న సినిమాలా కనిపించింది. సినిమా ఎలా తీయాలి, మన ప్రేక్షకులకు ఎలా నచ్చుతుంది, కులం ప్రాంతం డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది, ఇంకా పబ్లిసిటీ, ఇలా చాలా విషయాల గురించి మాట్లాడారు. నా ఆత్మవిశ్వాసాన్ని అధమ స్థాయికి తీసుకొచ్చేశారు. ఏదైనా సాయం చేస్తారని ఆశతో హార్డ్ డిస్క్లో ఈ సినిమాను పెట్టుకుని చాలామందిని కలిశాను. వాళ్ళందరూ జ్యోతిషుల తరహాలో మాట్లాడారు. ఈ చిత్రం కొన్ని లక్షలు మాత్రమే తెస్తుందని తీర్పిచ్చారు. అలాంటి వాళ్ళందరికీ ఓ విషయం చెప్పదలుచుకున్నా. రేపు పెళ్లి చూపులు 50వ రోజు అని ముగించాడు చరణ్ భాస్కర్. మీ నాన్నకో ఫోన్ చేయవే, ఎక్కడున్నారు? ఏడే మన భుజంగా కనబట్లేదు. అమ్మా అమ్మా, నాన్న ఎక్కడమ్మా? ఆయన ఎక్కడుంటారో శివగాడికి తెలుసు. సార్, పొరపాటు జరిగిపోయింది సార్. 1 కాదు 2. ఎవరికి తెలియకుండా కాపాడు. నాన్న. హలో